పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, రౌడీ షీట్లు, పీడీ యాక్టులను వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, వైఎస్ఆర్ యూత్ ఫెడరేషన్ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చిత్తూరు పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్న పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. వైఎస్ఆర్ యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు మనోజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్య, వైద్యం, ఉపాధిపై హామీలు ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను మరచి ప్రజాస్వామ్యంగా ప్రశ్నించే వారిపై పీడీ యాక్టులు పెట్టడం దుర్మార్గం అన్నారు. విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు వసంత్, చరణ్, సంతోష్, శబరీష్ తదితరులు పాల్గొన్నారు. బి ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకులపైన కానీ, విద్యార్థి యువజన సంఘాల నాయకులపైన కానీ ఎక్కడ వాళ్ళు కార్యక్రమాలు చేసినా, పోరాటాలు చేసినా, ఉద్యమాలు చేసినా వారిపైన ఎక్కడా కూడా గృహ నిర్బంధాలు, అక్రమ కేసులు నిర్వహిస్తా ఉన్నారని చెప్పేసి నారా లోకేష్ గారు తను నిర్వహించినటువంటి యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి నాయకులపైన కానీ, యువజన సంఘాల నాయకులపైన కానీ ఎవరైనా సరే మేము ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించే గొంతును మేము ఎప్పుడు నొక్కివేయమని చెప్పి, అదే విధంగా ఎవరైతే పోరాటాలు చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు ఏం లేకుండా పోరాటం చేయడానికి పూర్తి స్వేచ్ఛనిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బైజూస్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఆ బైజూస్ కంపెనీకి ట్యాబ్లు అమ్ముడుపోయాయో దానికి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చేసినటువంటి పోరాటాలకి ఆ రోజు బైజూస్ ఆఫీసులను బద్దలు కొట్టినందుకు గాను ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఈ రోజు మళ్ళీ లోడి, అదే ఏదైతే విద్యార్థి నాయకుల పైన రౌడీ షీట్లు, అదే విధంగా పీడియాకులు పెట్టడం ఎంత దుర్మార్గకరమైన పని మీరు చేస్తున్నారు. అదే విధంగా ఈ రోజు ఏదైతే మీరు యువగలం పాదయాత్రలో విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవైనా మీరు నిర్వహిస్తా ఉన్నారో, దాదాపుగా మీరు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం పైబడతా ఉన్నప్పటికీ కూడా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థి సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ అన్ని కూడా మేము నెరవేరుస్తాం. అదే విధంగా జనవరి 1వ తారీఖు వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చి దాదాపుగా 1.5 సంవత్సరం పైబడతా ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా కానీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కానీ, అదే విధంగా ఏదైతే మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారో కానీ ఆ జాబ్ క్యాలెండర్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ మీరు ఎక్కడైనా విడుదల చేస్తా ఉన్నారా? అదే విధంగా ఆ విద్యార్థుల సమస్యల పైన పోరాడుతూ ఆ విద్యార్థులకు అండగా ఉన్నటువంటి ఈ రోజు విద్యార్థి నాయకుల పైన మీరు కేసులు బనాయించడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, పీడియాకులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా మేము ఏఐఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. బీజేపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభ వేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతిపెద్ద శుభ వేదిక బీజేపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.